నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ ఆపరేషన్ బీఆర్ఎస్ 2.0 ప్రారంభించారు. గులాబీ పార్టీ నేతలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇవ్వడంతో పాటుగా 8 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో భవిష్యత్తు పరిణామాలపైన రేవంత్ అలర్ట్ అయ్యారు. అందులో భాగంగా గులాబీ పార్టీ నేతలను స్వయంగా తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోకి రావాలని స్వయంగా ఆహ్వానించారు. ఆయన కూడా వెంటనే పార్టీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో మరికొంతమంది కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలను కూడా తమ పార్టీలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే భాగ్యనగర ఎమ్మెల్యేలపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయారు. ఇప్పటికే లక్ష్మారెడ్డి జానారెడ్డితో భేటీ కూడా అయ్యారు. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మారెడ్డి మొదట కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఉప్పల్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే బీఆర్ఎస్ పార్టీ జిల్లాల్లో కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు గెలిచిన వారంతా కూడా హస్తంలోకి వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి దానం నాగేంద్ర చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారని దానం అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతోందని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి సునీల్ కొనుగోలు చేరికలపై 2-3 రోజులుగా సీఎం నివాసంలో చర్చించారని తెలిపారు. పల్లా ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్లు తప్ప బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాళీ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుతో కొందరు బీజేపీకి వెళ్లడానికి ట్రై చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో పడిందని అన్నారు. ప్రమాదం నుండి బయటపడే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. ఇవన్నీ చూస్తుంటే ముఖ్యమంత్రి చేపట్టిన బీఆర్ఎస్ భూస్థాపితం కార్యక్రమానికి వచ్చే అసెంబ్లీ సమావేశాలకు డెడ్ లైన్ గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలు బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తారు. అప్పుడు బీఆర్ఎస్ భూస్థాపితం కార్యక్రమం సంపూర్ణమవుతుంది. ఇక ఆ తర్వాత కేసీఆర్ కుటుంబం ఇంట్లో కూర్చొని భజన చేయడం తప్ప చేయగలిగిందేమీ ఉండదని అంటున్నారు.